ప్రైజ్ ద లార్డ్. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఈరోజు పాఠ్యాంశము తిమోతికు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 15వ వచనములో నుండి ధ్యానించుకుందాము. ఈయన సర్వాధిపతి, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువునై ఉన్నాడు. ఈయన అనగా యేసు క్రీస్తు వారు సర్వము మీద అధిపతి అయి ఉన్నాడు. భూమి మీద, ప్రపంచము మీద, ఆకాశము మీద, అన్నిటి మీద కూడా, మన మీద కూడా సర్వాధిపతి అయి ఉన్నాడు. ఈయన రాజులకు రాజు. ఈ లోక సంబంధముగా మనము రాజులను చూస్తామే. ఆ రాజులకి రాజు అయి ఉన్నాడు, ప్రభువులకు ప్రభు అయి ఉన్నాడు. దేవతల పైన అత్యున్నతమైన సింహాసనము పైన ఆసీనుడైన వాడు, దేవతల పైనున్నవాడు. ఆమేన్. ఈయన శ్రీమంతుడు. ఈయన యొద్ద మనము మనవి చేసిన ఎడల ఈయన శ్రీమంతుడు, ఐశ్వర్యవంతుడు, ధనవంతుడు కనుక తన ఐశ్వర్యము చొప్పున మన ప్రతి అవసరమును తీర్చే దేవునిగా ఉన్నాడు. ఈయన శ్రీమంతుడైన దేవుడు, అద్వితీయుడగు సర్వాధిపతి, అద్వితీయమైనటువంటి సర్వాధిపతి, సర్వమును కూడా ఆధిపత్యము చేయగలిగినటువంటి సర్వాధికారి. యుక్తకాలమందు ఆ ప్రత్యక్షతను కనపరిచును. తన యొక్క యుక్తకాలము వయసులో ఉన్నప్పుడు ఈ విధమైనటువంటి ప్రభావము కలిగిన వాడై ఉన్నాడు. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నీవు అధికారులకు భయపడాల్సిన అవసరము లేదు, రాజులకు భయపడాల్సిన అవసరము లేదు. ఎందుకంటే ఈయన శ్రీమంతుడు, అద్వితీయుడగు సర్వాధిపతి, సర్వాధికారి అయి ఉన్నాడు. రాజులకు రాజు అయి ఉన్నాడు, ప్రభువులకు ప్రభు అయి ఉన్నాడు. సకల దేవతల కంటే పైనున్నవాడు. ఈయన నిజ దేవుడై ఉన్నాడు. ఆమెన్. యేసు క్రీస్తు వారు నిజ దేవుడై ఉన్నాడు కనుక నీ బాల్య దినముల యందే నీ సృష్టికర్త అయినటువంటి యేసు క్రీస్తును నీవు స్మరణలోనికి తెచ్చుకోవాలి. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నీవు ఎవరిని స్మరణకు తెచ్చుకొనుచున్నావు? ఏ విధమైనటువంటి మాటలు రానటువంటి వాటిని, సహాయము చేయనటువంటి వాటిని నీవు స్మరణకు తెచ్చుకొనుచున్నావేమో, వాటిని నీవు ఆరాధన చేస్తున్నావేమో. ఒక్కసారి నీవు ఆలోచన చెయ్యి. సృష్టికర్త అయినటువంటి యేసు క్రీస్తు వారిని నీవు స్మరణకు తెచ్చుకోవాలి. నీ బాల్య దినముల యందే నీవు క్రమశిక్షణ, దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తిగా నీవు ఎదగాలి. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒక మొక్కని చూడండి. దానిని చిన్నగా ఉన్నప్పుడు మనము వంచినప్పుడు ఎటు వంచితే అటు తిరుగుతుంది. ఆ విధముగానే అది ఎదిగి ఆ విధముగానే ఉంటుంది. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మన బాల్య దినముల యందే సృష్టికర్త అయినటువంటి యేసు క్రీస్తు వారిని మనము స్మరణకు తెచ్చుకొని ఎడల మనలను ఉన్నత స్థలములపైకి ఎక్కించు దేవుడు. మనకు ఏది కావాలంటే అది ఇచ్చే దేవుడు. ఈయన శ్రీమంతుడైన దేవుడు, సర్వాధికారి అయి ఉన్నాడు, రాజులకు రాజు అయి ఉన్నాడు, అధిపతులకు అధిపతి ఉన్నాడు. ప్రసంగి 12వ అధ్యాయము 2వ వచనంలో నీ బాల్య దినముల యందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. సృష్టికర్త నిజమైన దేవుడు నీకు ఎవరనేది ఇంకనూ నీకు స్పష్టత లేనట్లయితే, నీవు తెలుసుకొననట్లయితే ఒక్కసారి యేసు క్రీస్తు వారిని నీవు స్మరణకు తెచ్చుకో. నీవు ఈయనను ఆరాధించిన ఎడల, ఈయనను నీవు తలుచుకుని ఎడల నీ యొద్దకు వచ్చి నీతో మాట్లాడే దేవుడు, సృష్టికర్త అయినటువంటి నీవు స్మరణకు తెచ్చుకొని ఎడల, ఆరాధించిన ఎడల నీకు పరలోక రాజ్యమునిచ్చే దేవుడు. ఆమెన్.
నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈయన రాజులకు రాజు ప్రభులకు ప్రభువు శ్రీమంతుడైన దేవుడు సర్వాధికారి అయి ఉన్నటువంటి యేసు క్రీస్తును నీ బాల్య దినముల యందే ఈ సృష్టికర్తను నీవు స్మరణకు తెచ్చుకొని ఉన్నావు కనుక కీర్తనల గ్రంథము 37వ అధ్యాయము 5వ వచనములో ధ్యానించినట్లయితే ఆయన నీ కార్యము ఏదైనా సరే నెరవేర్చే దేవునిగా ఉన్నాడు. మొదట నీవు నేను చేయవలసినది ఈయన సర్వాధికారి, ఈయన సృష్టికర్త అని నీవు నేను నమ్మాలి. నమ్మిన ఎడల మన కార్యములు ఏవైనా సరే ఈయన నెరవేర్చే దేవునిగా ఉన్నాడు. నీవు శత్రు భయము చేత భీతి చెంది ఉన్నావేమో, అటు శత్రువులను నీ ఎదుట నుండి పారిపోయేటట్లు చేసే దేవుడు. నీకున్నటువంటి శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులను బట్టి నీవు ఆవేదన చెందుచున్నావేమో, యేసు క్రీస్తు వారి నీ కార్యములు సఫలము చేసే దేవుడు, నీ కార్యమును నెరవేర్చే దేవుడు. అటు శ్రమలను, ఇరుకులను, ఇబ్బందులను, శత్రువులను పారద్రోలి నీకు శాంతిని, సమాధానమునిచ్చే దేవుడు. నీ శత్రువులపైన నీకు విజయాలను దయచేసే దేవుడు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నీ కార్యము ఎలాంటిదైనా సరే ఇప్పుడే యేసు క్రీస్తు వారిని నీవు సొంత రక్షకునిగా అంగీకరించిన ఎడల నీ కార్యములన్నీ ఈయనే సఫలపరిచే దేవునిగా ఉన్నాడు. నీ కార్యములన్నీ నెరవేర్చే దేవునిగా ఉన్నాడు. కాబట్టి ఇప్పుడే సృష్టికర్త అయినటువంటి యేసుక్రీస్తుకు యొద్దకు నీవు వచ్చినట్లయితే నీ కార్యం ఏదైనా సరే ఈయన సఫలపరుస్తాడు. ఆర్థికపరమైన అప్పుల చేత నీవు బాధపడుచున్నట్లయితే నిజ దేవుని నీవు నమ్ముకొని, ప్రభువా నీవు తప్ప వేరొక దేవుడు లేడని నీవు ఆరాధన చేసిన ఎడల నిన్ను శ్రీమంతునిగా చేసే దేవుడు, నిన్ను ఉన్నత స్థలముల పైకి ఎక్కించే దేవునిగా ఉన్నాడు. ఈయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు, సర్వాధికారి అయిన శ్రీమంతునిగా ఉన్నాడు కనుక ఈయన సృష్టికర్త. ఈయనను మనము స్మరణ తెచ్చుకొని ఈయనకు ఆరాధన చేయాలి. అప్పుడే మన కార్యములన్నీ ఈయన సఫలపరిచే దేవునిగా ఉన్నాడని ప్రభువు పేరట తెలియపరచుచున్నాను. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఆమేన్.